ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. జస్ట్ ఇందాకైతే వచ్చిందన్నమాట. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. మీది ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని రీసోర్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్నా, వెయిటేజా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్సా. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో రావడం జరుగుతుంది. ఇలాగా మీకు ఇంటర్ ప్రిపరేషన్ టైంలో చాలా ఈ వాట్సాప్ బాట్ అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్రొవైడ్ చేశాను, అందరూ యూజ్ చేసుకోండి. ముఖ్యంగా మనకి వెబ్సైట్ ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే పక్కన థియరీ హాల్ టికెట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ ఐపీ ఫిబ్రవరి మార్చ్ 2026 అయితే ఉంది కదా. క్లిక్ హియర్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారో మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదంటే ఆధార్ నెంబర్ 10th క్లాస్ నెంబర్ సో అవి ఇచ్చుకున్నా మనకి సరిపోతుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. ఫర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మీకైతే అర్థమవుతుంది కదా. మెయిన్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చినా సరిపోతుంది. హాల్ టికెట్ అయితే ఫస్ట్ డీటెయిల్స్ అయితే మనమైతే ఎంటర్ చేయాలన్నమాట. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ సరిగ్గా అటు ఇటు లేకపోతే కనుక మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా పేరు అయితే ఉందో అదే విధంగా ఇవ్వండి అన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మనకి 10th క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. కింద క్యాప్చా అయితే ఉంది కదా, ఆ క్యాప్చా ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. మనం ఈ విధంగా మన పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇది ప్రాసెస్. మనకి ఇందాకే హాల్ టికెట్స్ అయితే రావడం జరిగింది.